హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేటు. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటుంటే మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి కోర్సెస్ అందిస్తా ఉన్నాము. లైక్ ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ గాని, రైల్వే గ్రూప్ డి గాని, రైల్వే ఎన్టీపీసీ గాని, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని కేవలం మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు మంచి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ చాలా రేర్‌గా వస్తుందన్నమాట. మీకు 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఈ నోటిఫికేషన్ రేర్‌గా వస్తుంది. మనకు ఎప్పుడు ఒక 3 ఇయర్స్‌కి ఒకసారో లేకుంటే 2 ఇయర్స్‌కి ఒకసారో అలా వస్తుంది ఈ నోటిఫికేషన్స్ అనేది. అంటే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసినటువంటి వేకెన్సీ అనమాట. రేర్‌గా పడతాయి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఇన్క్లూడింగ్ ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయాలి. అంటే ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ అన్నీ కూడా మొత్తం కూడా మనకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే కాదు అప్లై చేయాల్సినవి. అది ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి ప్రతిది మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్‌కి బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ మీద పెట్టుకోండి. మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో మనకు ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 13వ తేదీలోపు వచ్చినటువంటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ ప్రింట్ అయింది. అండ్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ నోటీస్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అప్లికేషన్ ఫాము అండ్ నోటిఫికేషన్ 2 కూడా. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి బ్రదర్. ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు అప్డేట్ చేస్తా ఉంటాను. మనకి ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 18-25 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 18-28 అయితే ఉండాలి. ఇక ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు 18-30 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్‌కి కేవలం ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ఏం లేదు. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి మనం బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి బై పోస్ట్ ద్వారా పంపించాలి. మనకు ఫిబ్రవరి 7th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకు 21 డేస్ లోపు మాత్రమే పంపించాల్సి ఉంటుందన్నమాట బై పోస్ట్ ద్వారా. 21 డేస్ అంటే మనకు ఈ నెల 27 ఫిబ్రవరి 27 డేట్ వరకు మాత్రమే అప్లై చేసుకునే టైం అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. దీనికి వచ్చేసి ఏంటంటే మనకు ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి తర్వాత డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఆఫ్‌లైన్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అయితే వస్తాయి. ఓవరాల్ మనకు 150 క్వెషన్‌లు అయితే వస్తాయి. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 అవర్స్ అయితే మనకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే మనం ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకొని అంటే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకి, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 25 మార్కులకు, ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి మనకు 50 క్వెషన్‌లు 50 మార్కులకు. మనకు ఏదైతే ఇప్పుడు ఈ వీడియోలో ట్రేడ్ ఉంది కదా! ఆ ట్రేడ్‌కి సంబంధించినటువంటి 50 క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. అండ్ మనకు దీనికి వచ్చేసి నెగెటివ్ మార్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు 150 క్వెషన్‌లు కూడా ఈజీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫాము అండ్ నోటిఫికేషన్ మీకు 2 కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఏంటంటే ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. అండ్ ఫోటో పైన మీరు ఏంటంటే క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ కూడా సగం పేపర్ మీద ఉండాలి. సగం ఫోటో పైన ఉండాలి. ఆ విధంగా చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోటో పైన మనకు రిజిస్టర్ నెంబర్ అయితే ఉంది కదా! అది మీరు ఫిలప్ అయితే చేయొద్దండి. అది ఎవరైతే ఇండియన్ ఆర్మీ వాళ్ళు మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే అక్కడ మీకు రిజిస్టర్ నెంబర్ వాళ్ళే ఒక నెంబర్ రాసి మీకు బై పోస్ట్ ద్వారా పంపిస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకొచ్చేసి ఫుల్ నేమ్. ఇక్కడ సర్ నేము, మీ నేము అండ్ పక్కన మీకు ఫాదర్ నేమ్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయండి. ఇక నెక్స్ట్ కింద మనకు డేట్ ఆఫ్ బర్త్. మీ 10th మెమోలో మీకు డేటు, మంత్, ఇయర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 27 కాబట్టి ఆ డేట్‌కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కౌంట్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీకు ప్రెజెంట్ ఏదైతే మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో హౌస్ నెంబర్, విలేజ్, మండలము, స్టేట్, పిన్ కోడ్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు లోకల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్ కింద అప్లై చేసినారు అని మీ క్యాస్ట్ ఏంటి అనేది. తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కేవలం మనకు 10th క్లాస్ కాబట్టి 10th డీటెయిల్స్ ఇవ్వండి.
అంటే 10th బోర్డ్ గానీ, 10th స్టేట్ గానీ అండ్ 10th రోల్ నంబర్ గానీ అవైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు 8th వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో మనకు ఉండేది ఒకటే కేటగిరీకి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ నేమ్ రాయండి. పక్కన మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో రాయాల్సి ఉంటుంది. అండ్ 9th వచ్చేసి క్రిమినల్ కేస్ ఏమైనా మీ మీద క్రిమినల్ కేసు ఉంటే కదా ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. బట్ ఇక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. మనకు 10th ఆప్షన్ వచ్చేసి మనకు కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద మనకు డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆఫ్ ద అపాయింటెడ్ కూడా సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ పక్కన మనకు డేట్, మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొన్ని అటాచ్మెంట్ చేసి డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్లు అనేది అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఈఎస్టీ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ ఆర్మ్డ్ క్రాప్ సెంటర్ అండ్ స్కూలు అహిల్యా నగర్ ఏదైతే ఉందో 414002 ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కేటగిరీ ఏందని రాయండి. పక్కన మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్ రాయండి. మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్ ఫ్రమ్ అని పెట్టి అండ్ పక్కన ఇక్కడ మనకు 2 అని పెట్టి ఏమని రాస్తారంటే మనకు ఈఎస్టీ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ ఆర్మ్డ్ క్రాప్ సెంటర్ అండ్ స్కూలు అహిల్యా నగర్ మనకు 414002 ఇక్కడ మీరు 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అదే అడ్రస్కి పంపిస్తున్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్ జిరాక్స్ ఉంటాయి కదా, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ జిరాక్స్లు కానీ అండ్ అదేవిధంగా 2 ఫోటోలు కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్లు అన్నీ కూడా మనకు జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ మీద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే లేదు, సిగ్నేచర్ అన్నమాట, అంతే. అండ్ అదేవిధంగా మనకు ఒక చిన్న ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ చిన్న ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ అడ్రస్ రాసేసుకోండి. మీ హోమ్ అడ్రస్ రాసిన తర్వాత ఆ చిన్న ఎన్వలప్ మీద మీరు ₹5 పోస్టల్ స్టాంప్ అతికించాల్సి ఉంటుంది. ఆ స్మాల్ ఎన్వలప్ కూడా మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించండి. మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించండి, ఏం కాదు. అప్లై లాస్ట్ డేట్ మనకు February 27 కాబట్టి ఆ డేట్లో పంపించేటట్టు చూసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ శాలరీ మొత్తం కూడా చూసుకుంటే మనకు ఇండియన్ ఆర్మీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి మనకు హెడ్ క్వార్టర్స్ ఆర్మీ క్రాప్ సెంటర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ బట్టి ఇది. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకొచ్చిన వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కదా మనకు సైజ్ అని మనకు 12 రకాలైనటువంటి 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ సైజ్ అంటే కన్నా మనకు ఇండియన్ ఆర్మీ నుంచి చాలా నోటిఫికేషన్లు వస్తుంటాయి. బట్ ఈ కేటగిరీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో సైజ్ అనే పోస్టులు చాలా రేర్గా వస్తుంటుంది అన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఆ పోస్ట్ అనేది ఇక మనకు 12 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు కదా. ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీలకు 7, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. బట్ ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ యువర్ వాళ్ళకి కానీ వేకెన్సీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే శాలరీ మనకు లెవెల్ 1 కింద మనకు బేసిక్ పైన 18,000 నుండి 56,900 సాలరీ అయితే ఉంటుంది. బట్ అన్ని ఎన్ఎస్ కలుపుకుంటే కానీ మీకు ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు కేవలం మనకు మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సైన్స్ ఏదైతే డ్యూటీస్ ఉంటాయి కదా ఆ డ్యూటీస్ సంబంధించినటువంటి మీకు పరిజ్ఞానం అంటే మీకు తెలిసి ఉండాలి. ఆ డ్యూటీస్ ఏంటి, ఎలా చేయాలి, ఏంటని మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ సైన్స్ అంటే చాలా మందికి అయితే తెలియదు. సైన్స్ అంటే కనుక మనకు హార్స్ ఉంటాయి కదా, అంటే గుర్రాలను మనం మెయింటైన్ చేయడము, అంతే. గుర్రాలని మెయింటైన్ చేయడం అలాంటి ఉద్యోగాలు ఉంటాయి. చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్ ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీలోన. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్ మాత్రమే. ఇక ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. అండ్ ఎవరైతే దీనికి అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అవుతారనుకోండి, మీరు చేసిన జాబ్స్ ఏంటంటే మనకు హార్స్ సంబంధించిన ఫీడింగ్ చేయడము అండ్ హార్స్ని మనకు మెయింటైన్ చేయడము ఇలాంటివి అనమాట. ఇవి మీ ఉద్యోగం అనేది చాలా ఈజీగా పీస్ఫుల్గా ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి చాలామంది అయితే ఇంట్రెస్ట్ ఉంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.